హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో శాండ్విచ్ మేకర్ని యూజ్ చేసి ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఆమ్లెట్ని 2 మినిట్స్లో చేసుకోవడం ఎలానో ఈ వీడియోలో చూద్దామండి. చాలా ఫ్లఫీగా వస్తుంది. మనం 2 సైడ్స్ టర్న్ చేసుకొని ఏమీ కాల్చుకోని అవసరం లేదండి. 2 వైపులు ఒకేసారి కాలుతుంది. శాండ్విచ్ మేకర్ని యూజ్ చేసి చేస్తామండి. పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు తినాలనిపించినప్పుడు ఈ విధంగా 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ముందుగా నేను ఒక బౌల్లో 2 ఎగ్స్ తీసుకున్నానండి. 2 ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి మంచిగా కలిపేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ముందుగా ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ముందుగా ఒక బౌల్లో ఈ వెజ్జెస్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. ఉల్లిగడ్డ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ వెజ్జెస్ని వేసుకోవడం వల్ల ఆమ్లెట్ చాలా రుచికరంగా చాలా బాగుంటుందండి. కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ వేసి ఒకసారి కలిపేసుకోవాలండి. అన్ని వెజ్జెస్ వేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలండి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలండి. ఆమ్లెట్లో పసుపు వాడకూడదండి. అన్నీ వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా బీట్ చేసుకోవాలండి. మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు శాండ్విచ్ మేకర్ని మనం ప్రీహీట్ చేసుకోవాలండి. ఫస్ట్ గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని శాండ్విచ్ మేకర్లో వేసేసుకోవాలండి. వెజ్జెస్ అన్నీ ఒకే దగ్గర ఉంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా శాండ్విచ్ మేకర్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకోవాలండి. శాండ్విచ్ మేకర్ని క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గ్రీన్ బటన్ వస్తే మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుందండి. ఓన్లీ 2 మినిట్స్లో అయిపోతుంది. 2 వైపులా చాలా చక్కగా కాలుతుందండి. 2 మినిట్స్ తర్వాత మనకి ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా కాలిందండి. అంతే అండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. లోపల వెజ్జెస్ అన్నీ కూడా చాలా బాగా ఉడుకుతాయి. ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.